బాయ్ ఎక్కడికి తీసుకెళ్ళిన అయిపోయింది. కావాలంటే నాన్న అడుగు, నాన్న తీసుకెళ్తా. ఎందుకు క్యారియర్ ఎందుకు చెప్పు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ థింగ్ మేము ఇంట్లో చేయించాము. అదేంటంటే హౌస్ క్లీనింగ్ చేయించాం అనమాట. ఆ వీడియో మొత్తం చూపిస్తాను. హోప్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మనకి నార్మల్గా మనం బయట మాట్లాడుకొని ఇంటికి డైలీ వేజెస్కి పనిచేసిన వాళ్ళని తెప్పించుకొని చేసుకోవడం నేను లాస్ట్ టైం చేశాను, వైభవ్ నాన్న బజ్జులో ఉన్నప్పుడు. ఈసారి వాడు అసలు వదలట్లేదు కదా, సో బయట వాళ్ళని తెచ్చి వాళ్ళని చూసి అలా అవ్వదని చెప్పి అండ్ ఈ ఇల్లు తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తుంటే తెలుసు, అప్పుడు అర్బన్ కంపెనీలోంచి వేకెంట్ హౌస్ క్లీనింగ్కి పెట్టాను. సో అప్పుడు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు నో బ్రోకర్లో పెట్టాను. సో నో బ్రోకర్ అయినా, అర్బన్ క్లాప్ అయినా, ఈ మధ్యన టాక్సీ అని ఏవేవో బోల్డ్ అనే యాప్స్ అండ్ వెబ్సైట్స్ వచ్చాయి హౌస్ క్లీనింగ్వి. సో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నాకు కనిపించిన ప్లస్లు మైనస్లు అన్నీ నేను క్లీనింగ్ జరుగుతున్న ఆ వీడియో అంతా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేస్తే నేను కొత్త ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో జూక్ నుంచి. ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇందులో నేను ఏమేమి పెడతాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను. చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకోలేదు కదా, అందుకని చెప్పి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ చాలా పెద్దది. సో వైభవ్ నాన్నతో మనం ఎప్పుడు బయటకు వెళ్తాం కాబట్టి వాడి కోసం చాలా సామాన్లు ఉంటాయి. అండ్ ఇందులో మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో దగ్గర నుంచి కూడా చూపిస్తాను. చూసారా, ఇక్కడ మనం ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. లోపల కూడా మనకి 2 పాకెట్స్ వచ్చాయి. సో చూడండి, 2 పాకెట్స్ వచ్చాయి. అండ్ ఒక లోపల ఒక మంచి సైజ్తో ఉన్న జిప్ వచ్చింది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కలర్స్ అండ్ అన్నీ. మన కూపన్ కోడ్ ఉంటుంది, అది యూస్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీ అందరికీ తెలుసు జూక్ బ్యాగ్స్ గురించి. నేను ముందు వాడేది కూడా అదే. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. చెక్కు చెదరలేదన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో క్వాలిటీ పక్కా మీరు ఏం చూసుకోకుండా తీసేసుకోవచ్చు. నా ఫేవరెట్ బ్యాగ్. సో ఇది నేను కొనుక్కున్నాను అప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఇది వచ్చింది. సో చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇది వచ్చేస్తే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అన్నమాట. అండ్ ఈ జూక్ బ్యాగ్స్ వచ్చేస్తే పీటా అప్రూవ్డ్ కూడా, అంటే క్రుయాలిటీ ఫ్రీ అనమాట. ఏ యానిమల్ కూడా హామ్ అవ్వలేదు ఈ ప్రోడక్ట్ చేసేటప్పుడు. సో నో యానిమల్ హామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ప్రోడక్ట్. అండ్ ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ గిఫ్టింగ్ ఆప్షన్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో మెయిన్గా ఏముంటుందంటే, ఈ మధ్య నేను హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఆ ఫైల్ ఒకటి. అండ్ పిల్లలతో వెళ్తే కంపల్సరీగా కావాలి వెట్ టిష్యూస్ అండ్ వ్యాలెట్ కంపల్సరీ మనందరికీ కావాలి కదా, డబ్బులు కార్డ్స్ పెట్టుకోవడానికి. వెట్ టిష్యూ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ డైపరు, ఒక డ్రెస్సు, ఇంకా నార్మల్ ఎక్కువ ఫ్యాన్సీగా ఏమి ఉండదు. ఇంకా కుదిరితే ఒక చిన్న లిప్ బామ్ ఏమైనా ఎప్పుడైనా పెడతాను. అండ్ ఒక పోలో కానీ చాక్లెట్ కానీ ఏమైనా కొన్ని పెట్టేసుకుంటే మన సింపుల్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ మధ్యన కొంచెం ఒక 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉంచుకుంటాను. సో ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ ఇంకా చాలా స్పేషియస్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక హ్యాండ్ బ్యాగ్ మార్చిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ వాడి బోర్ అయిపోయాను. అండ్ చూసారా ఎంత క్యూట్ ఉందో. అండ్ సైజ్ పర్ఫెక్ట్ అన్నమాట. వర్కింగ్ వాళ్ళకైనా సరే, లేకపోతే ఇలా పిల్లలు ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్ సైజ్ అండ్ స్పేషియస్గా ఉంది. సో వీటి లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ మన కూపన్ కోడ్ ఉంది కదా, YTABHI10 అని, అది కూడా యూజ్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా మన క్లీనింగ్ విషయానికి వచ్చేద్దాము. సో క్లీనింగ్ చేయకముందు ఇంటి పరిస్థితి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఎవరైనా చేయించుకుందాం అనుకుంటే ఇదేం తక్కువ రేట్ కాదు. అరౌండ్ నాకు 5000 దాటి పడింది. సో అరౌండ్ 5500 అలా పడుతుంది. సో అంత అమౌంట్ పెట్టేటప్పుడు మనం చూస్తాం కదా కొంచెం రివ్యూస్ అవి. సో అలా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఇంకా వీడియో షూట్ చేశాను. మెయిన్ ఏంటంటే ఇలాగా మీద మనం రోజు క్లీన్ చేయని ప్లేసెస్లోని ఇలా డస్ట్ అనేది ఉండిపోయింది. ఇంత డస్ట్ వచ్చే వరకు ఏం చేస్తున్నావు అంటే నేనేం చేయలేను. ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా అవ్వదు. నార్మల్గా కూడా నేను కొంచెం మెస్సీ పర్సనే. అండ్ దాని తర్వాత వీళ్ళతోని నాకు సరిపోతుంది.
కాబట్టి అండ్ ఎప్పుడైనా మనం డీప్ క్లీన్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు చేయించడానికి మెయిన్ రీజన్ కూడా మమ్మీ వాళ్ళు వస్తున్నారు. సో మమ్మీకి డస్ట్ పడదన్నమాట. ఆ మీద చిన్న చిన్న చాలా సాఫ్ట్ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ వల్ల కొంచెం బ్రీతింగ్కి వాటికి మనకి తెలియకుండానే ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ కోల్డ్, కాఫ్, ఆస్మా ఇవన్నీ వస్తాయి. సో అవి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొంచెం ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. కొంచెం దానికోసమని మమ్మీ వస్తుందని మెయిన్గా ఇవన్నీ క్లీన్ చేపిస్తున్నాను. అండ్ వాషింగ్ మిషన్ ఆ బాల్కనీకి వచ్చింది కదా, సో ఈ బాల్కనీ మొత్తం కూడా కొంచెం స్పేస్ వచ్చింది. దాని తర్వాత ఈ వాషింగ్ మిషన్ ఉన్న ప్లేస్లోని కిందకి అడగడం అవ్వదు కదా, అది కూడా కొంచెం బాగలేదు. సో ఇవన్నీ క్లీన్ చేసి లాస్ట్కి ఇల్లు ఎలా అయిపోయిందో అనేది కూడా చూపిస్తాను. అండ్ పనమ్మాయి రావట్లేదు అన్నాను కదా, కాబట్టి డిష్ వాషర్ యూజ్ చేస్తున్నాను. వైభవ్ నన్ను డిష్ వాషర్ యూజ్ చేయడం చూడటం ఇప్పుడే, వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడే చూడడం, ఏంటి ఇది కూడా వాడుతుందా మా మమ్మీ, ఇందులో ఏంటో ఉంది అని చెప్పి వాడు సూపర్ ఎక్సైట్ అయిపోయి వచ్చి అక్కడే ఉంటున్నాడు చాలాసేపు. తర్వాత అటువైపు వాషింగ్ మిషన్ పెట్టాను కదా, వాడికి అన్నీ అందేస్తున్నాయి, వెళ్ళి అన్నీ నొక్కేస్తున్నాడు. వాడు పడుకున్నప్పుడు చూసుకొని వాషింగ్ మిషన్ వేయాల్సి వస్తుంది. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఇక్కడ గచ్చు ఇవన్నీ కూడా చాలా అంటే కడిగిన తర్వాత తెలిసింది, ఏంటి ఇంత డస్ట్ ఉండేదా అని తర్వాత అనిపించింది. ఇంకొక మెయిన్ ఏంటంటే ఈ మస్కిటో నెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా ఒక రకమైన డస్ట్ అనేది ఉండిపోతుంది. అండ్ పిల్లలిద్దరికి బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చాను, సో వాళ్ళు తాగేసి మనకి కంపెనీ ఇస్తారన్నమాట. సో వీడు గ్లాస్ స్ట్రాస్ తీసుకున్నాను కదా, వీడికి నచ్చింది. వాళ్ళ అక్క ఎలా చేస్తే అలా చేద్దామని ట్రై చేస్తున్నాడు ఈ మధ్యన, అందుకని వాళ్ళ అక్క తాగుతుంటే వీడు కూడా పట్టుకున్నాడు. అండ్ వీళ్ళు ఇలాగా ఇది వచ్చారు ఫ్లోర్ క్లీనింగ్ మెషిన్, అది ఇది వాక్యూమ్ క్లీనర్. ఇద్దరే మనుషులే వచ్చారు, నేను ఒక 3-4 వస్తారనుకున్నాను, బట్ ఇద్దరే వచ్చారు. అది వాళ్ళకి ఆ రోజు ఖాళీ ఉన్నదాన్ని బట్టి, తర్వాత మనం ఎందులోని సర్వీస్ బుక్ చేస్తామనే దాని మీద అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నా జెన్యూన్ రివ్యూ కూడా ఇస్తాను, వీడియో చూస్తూ ఉండండి. కొంచెం పెద్దగానే ఉంటుంది, క్లీనింగ్ ఇష్టమే పర్లేదు చూడడానికి అనిపిస్తే చూడండి, నాకు అభిరుచి వింటూ, లేదు అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చిన వెంటనే ఇలాగ మొత్తం చూశారు, ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయాలన్నమాట, బిఫోర్ ఆఫ్టర్ లాగా, అందుకని చెప్పి ఫొటోస్ ఏవో అప్లోడ్ చేసుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ బెడ్రూమ్స్ చేస్తామన్నారు. నెక్స్ట్ అలా బెడ్రూమ్స్ 2, హాల్, కిచెన్, బాల్కనీస్, ఫ్లోర్ అలా చేశారన్నమాట. ఆ చిన్న పెయింట్ బ్రష్ పట్టుకొని ఒకరు కిటికీ స్టార్ట్ చేశారు, ఇంకొకరు పైన ఉంటాయి కదా, ఏదన్నా ఖాళీగా ఉంటే క్లీన్ చేస్తారు, లేకపోతే బయట క్లీన్ చేస్తారనమాట. ఒకవేళ ఇప్పుడు ఆ కబోర్డ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అనుకోండి, లోపల కూడా క్లీన్ చేస్తారు. లేవు కాబట్టి మీద ఓన్లీ డోర్స్ అనేవి క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, దీంతోనే ఆ కిటికీ మొత్తం, విండో మొత్తం క్లీన్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 40 minutes దాటి క్లీన్ చేశారండి. ఒక్కొక్క కిటికీ ఎంత మెల్లిగా చేశారంటే, మనం ఇంకా మర్చిపోయి మన పని మనం చేసుకోవాలి అన్నట్టు. మేము ఒక 2-3 మూవీలు కూడా పెట్టాం. ఇంకా చూసి బోర్ అయిపోయి ఇంకా చాలాసేపు అన్నమాట, ఆల్మోస్ట్ 40 to 50 minutes ఒక్కొక్క కిటికీ చేశారు. అండ్ అలాగే నీట్గా కూడా చేశారు. జస్ట్ అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు, మనం ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఒక బకెట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఫ్యాన్స్ అని అలా ఒక్కొక్కటి క్లీన్ చేశారు. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి తెలుసా, వీళ్ళే చేయలేదో మరి ఏ సర్వీస్లో చేయరో నాకు క్లారిటీ లేదు, జస్ట్ నాకేం జరిగిందో నేను అది చెప్తున్నాను. సో వీళ్ళు వాల్స్ క్లీన్ చేయలేదన్నమాట. జస్ట్ ఒక బ్రూమ్తోనైనా సరే వాల్స్ కొంచెం ఇలా అనేస్తే ఇంకా చాలా వరకు, అంటే ఇప్పుడు నా రేటింగ్ ఒక 50% అనుకోండి, 70% ఇచ్చేదాన్ని. సో ఆ వాల్స్ వదిలేశారు, అదొక్కటే నచ్చలేదు. అండ్ మేము అది కనిపెట్టినప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఏంటి వాల్స్ తొడట్లేదు అసలు అని చెప్పి. సో గోడలు అస్సలు టచ్ చేయలేదు. ఫర్నిచర్, కిటికీలు అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ బల్బులు ఇవన్నీ, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేశారు, కానీ గోడలు తప్ప మిగిలినవన్నీ చేశారు. బట్ గోడలు మొత్తం క్లీన్ చేయకపోయినా జస్ట్ ఒక చీపురుతోటి ఇలా అనేసిన కొంచెం బెటర్ ఉండేదని అనిపించింది. ఈ మంచం లోపల బోల్డ్ అని సామాన్లు ఉంటాయి, అందులో చాలా డస్ట్ ఉండింది అనమాట. ఇంకా అది కొంచెం క్లీన్ చేయమని చెప్తే వాళ్ళు అది కూడా చేసేసారు. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అయిపోయింది. దాని తర్వాత హాల్లోని ఇలాగా ఏముంటే అది తీసి తుడిచేసి మళ్ళీ అదే దాని ప్లేస్లో అది పెట్టేస్తారు. అక్కడ మీరు ఒక డస్ట్బిన్ పెట్టినా ఆ డస్ట్బిన్ తుడిచి అక్కడే పెట్టేస్తారు అనమాట. అంత కరెక్ట్ సేమ్, అంటే నేను ఎక్కిరించట్లేదు, జస్ట్ చెప్తున్నాను. అక్కడ ఏముంటే అది తుడిచి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. కాబట్టి వేకెంట్ హౌస్కి ఇలాగా మనం వాడుతూ ఉన్న ఇంటికి వాళ్ళు చేసేదానికి అదొకటి డిఫరెన్స్. ఇద్దరు వచ్చారు ఆల్మోస్ట్ అరౌండ్ 10కి వచ్చి టిఫిన్ చేయడానికి వెళ్ళి 10:30 ఆ టైంకి వచ్చారు. 10:30కి మొదలుపెట్టి ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పటికి. సో అంత సేఫ్ చేశారంటే
అర్థం చూసుకోవచ్చు. ఎంత మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా చేశారంటే చాలా నీట్‌గా కూడా చేశారు. చెప్తున్నాను కదా! వాల్స్ ఒక్కటి క్లీన్ చేసేసుంటే చాలా బాగుండేది. అండ్ బాత్రూమ్స్ కూడా మనం నార్మల్‌గా అర్బన్ క్లాప్‌లో వీటిల్లో బుక్ చేస్తాం కదా! అప్పుడు వాళ్ళు ఇంకా, ఇంకా నీట్‌గా చేస్తారు. వీళ్ళు చేశారు కానీ సూపర్ డూపర్ బంపర్ అనలేము. ఓకే. ఓకేలాగా క్లీన్ చేశారు. అవొక్కటే నాకనిపించింది. అంటే రేట్ కొంచెం ఎక్కువ కదా! అందుకని మనం ఎక్స్‌పెక్టేషన్ కూడా కొంచెం పెరుగుతది. ఇల్లు చంకాచం అయిపోద్దనిపిస్తది. బట్ అంత అవ్వలే. అండ్ ఈ వీడియోస్ కొన్ని ఫోన్‌లో తీయడం, కొన్ని కెమెరాలో తీయడం వల్ల అటు ఇటు అయిపోయినట్టుంది. సో, ఇక్కడ ఫ్లోర్ ఎలా క్లీన్ చేశారనేది చూపిస్తున్నాను. సో, మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగ ఈ మిషన్‌లో ఒక బకెట్ వాటర్ అలా ఏసినట్టున్నారు. అదంతా ఈ మిషన్ వల్ల కింద ఫ్లోర్ అయితే చాలా చాలా మంచి షైనింగ్‌గా ఒక మంచి హ్యాపీనెస్ వచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత వావ్! అనిపించింది. నేను 9థ్ మంత్, 8థ్ మంత్‌లో ఉన్నప్పుడు ఒకసారి కడిగిపిచ్చాను. ఇంట్లో ఇద్దరు మనుషుల్ని పెట్టిచ్చి కడిగిపిచ్చాను. అలా చేస్తే మనకొక 1500, 1600లో అయిపోద్దండి. మనం చెప్పుకోవాలి. ఈళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. అదొకటే తేడా. మనకి దొరుకుతున్నారు డైలీ వేజెస్‌కి అనుకుంటే వాళ్ళని తెచ్చుకుంటే చాలా తక్కువ రేట్‌కి ఇవన్నీ చేపిచ్చేయొచ్చు. బట్ మెషిన్ అది అవ్వదనుకోండి. బట్ చీపురుతో చేసినా ఆల్‌మోస్ట్ సేమే. చాలా ఇల్లులకి ఇప్పుడు మన చిన్నప్పుడు మన ఇంట్లకి మనమే ఇండివిజువల్ హౌసెస్‌లో ఎక్కువ ఉండేవాళ్ళం కదా! అప్పుడు మనం మంచిగా కన్నాలు పెట్టుకొని ఎటు నుంచి అటు వాటర్ వెళ్ళిపోవడానికి మనం అన్నీ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత బిల్డర్ ఏమిస్తే అదే కదా! సో, మెయిన్ ప్రాబ్లమ్ అదే. వాటర్ అన్నీ ఒక దగ్గర నుంచి వస్తుంటే ఇంకొక అన్నంలోకి అంటే ఇంకొక స్లాంట్ వైపు పెట్టుంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అదొకటి మనకి తెలుసనుకోండి మన ఇంటికి మనం ఎలా చేసుకోవాలి అనేది. అప్పుడు ఈజీగానే అయిపోద్ది. ఇప్పుడు మా ఇంటివి అన్ని నీళ్లు తీసుకెళ్ళి ఆ బాల్కనీ దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడెయ్యాలన్నమాట. సో, ఈ రూమ్ అంతా అయిపోయింది ఎప్పుడో. అన్నీ ఆల్మోస్ట్ దులపడం అయిపోయింది. ఇప్పుడు ఫ్లోర్‌కొచ్చేసారు. సో, ఈ మిషన్ గూడా బావుంది. ఎప్పుడైనా 1, 2 ఇయర్స్‌కి ఒకసారి చేయించుకుంటాము అనుకుంటే ఇది రీజనబుల్‌గానే అనిపిస్తది రేట్. బట్ ఎక్కువ సార్లు చేయించుకునే అంత సర్వీస్ కాదు అని నా ఒపీనియన్. ఈ మంచం ఎంత బరువుంటది తెలుసా? నలుగురు మనుషులు ఎత్తాలి. అలాంటిది వీళ్ళు బానే జరిపేసి, క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశారు. ఇంకా మీరెవరైనా చేపించుకున్నారా ఈ మధ్యన? అండ్ ఏంటి అనేది చెప్పండి. మనకి ఈ ఆల్మోస్ట్ అన్ని యాప్స్‌లోని సేమే ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ స్టార్టింగ్ ఒక ఎలైట్, ప్రీమియం ఇంకొకటి ఏంటో. సో, మనం తీసుకున్నది మధ్యలోది. ఇంకొకటి ప్రీమియం అన్నాను కదా! దాంట్లో ఏమొస్తదంటే ఎక్స్‌ట్రా ఈ సోఫాస్ ఇవన్నీ ఉంటాయి కదా! అది వెట్ షాంపూయింగ్ కూడా చేస్తారు. ఇప్పుడున్న వాటికి డ్రై జస్ట్ డస్టింగ్ లాగా చేస్తారనమాట. సో, ఇంట్లో పిల్లలుండి మనం ఓన్‌గా చేయలేము అనుకున్నప్పుడు మనం ఒకసారి చేపించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మనకిప్పుడు చాలా రకాల యాప్స్ వచ్చేసాయి. నేను సర్వీస్ బోల్డని చూసాను. అర్బన్ కంపెనీలో, నో బ్రోకర్‌లో అన్నిటిలో చూసి ఫైనల్లీ నో బ్రోకర్‌లో పెట్టాను. ఇంకోటి అడ్వర్టైజ్‌మెంట్ ఏదో వస్తుంది. టాక్సియో ఏదో TOKSIE అనుకుంటా పేరు. సో, అందులో కూడా మనకి ఉంది. అందులో ఏంటంటే మనకి కాల్ చేస్తారు రకరకాల ఏజెన్సీ వాళ్ళు ప్రైవేట్‌గా చేస్తామని చెప్పి. సో, నన్నడిగితే ప్రైవేట్‌గా కన్నా ఒక 300, 400 డిఫరెన్స్ ఉన్నా మనకి తెలిసిన యాప్‌లో బుక్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. లేకపోతే రివ్యూస్ చూసుకొని అలా చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఎవరొస్తారేంటో తెలీదు కదా! సో, పిల్లలున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనకి కస్టమర్ సర్వీస్ అవన్నీ ఉంటే బెటర్. సో, అలా చూసుకొని నేను ఇందులో తీసుకున్నాను. మనకి చెప్పాను కదా! ఎసెన్షియల్, ప్రీమియం, ఎలైట్ అని 3 ఉంటాయి. నేను చేపించుకుంది ప్రీమియం. సో, ఆహ్, ఎలైట్‌లోనేంటంటే మనకి ఎక్స్‌ట్రా వెట్ వాక్యూమింగ్ అన్నీ కూడా వస్తాయి. ప్రీమియంలోనే ఓన్లీ డ్రై వస్తది. ఎసెన్షియల్ జస్ట్ వైప్ చేస్తారు అంతే. ఇంత నీట్‌గా చేయరనమాట. అది కొంచెం తక్కువ రేట్. సో, అలా చూసుకొని మనకి ఏది సెట్ అయితే అది చేపించుకోవడమే.
సో చూసారు కదా, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఇప్పటికి ఇంకా ఫ్లోరింగ్ అనేది మిషన్తో అయిపోయింది. ఇంకా కిచెన్ అక్కడ బాల్కనీ ఉంది. తర్వాత కిచెన్ గురించి చెప్పలేదు కదా, కిచెన్ కూడా సేమ్ మనకి కౌంటర్ టాప్ డోర్స్ ఇవన్నీ కూడా చేస్తారు. ఒకవేళ షెల్ఫ్స్ అవి ఖాళీగా ఉంటే అవి క్లీన్ చేస్తారు. ఇంకా స్టవ్ క్లీన్ చేస్తారు. ఆ ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేస్తారు. అవన్నీ చేసి ఆ గోడ వదిలేస్తారు. ఆ గోడ వదిలేయడం వల్ల మనకి ఆ ఫీలింగే రాలేదు. సో కిచెన్కి అలా అనిపించింది. సో ఇంత డస్ట్ ఉండిందన్నమాట. తర్వాత ఈ వైపర్ అన్ని అల్లే తెచ్చుకున్నారు. సో ఆ వైపర్తో మంచిగా వైప్ చేసేసి ఆ వాటర్ అంతా అటువైపు బాల్కనీలో వేసేసి లాస్ట్లో బాల్కనీ క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు. కానీ అస్సలు ఏం మాట్లాడకుండా ఏం అడగకుండా వచ్చి చుప్చాప్గా వాళ్ళు చేసుకున్నారు. చాలా కామ్గా నీట్గా చేసుకొని వెళ్ళిపోయారు. సో ఫైనల్లీ మన ఇల్లు ఇలా అయిపోయింది. మనం క్లీన్ చేసి కడిగిచ్చిన రోజు రాత్రి మాత్రం ఆ గాలిలోనే ఒక ఏమంటారు, ఒక చల్లగా బాగా అనిపిస్తుంది. మీ ఎవరికైనా అలాగే అనిపిస్తుందా? చెప్పండి, ఓకేనా? సో ఈ క్లిప్స్ ముందు తీసేయండి. ఆ బాల్కనీస్లోకి పెద్ద మిషన్ వెళ్ళలేదు, అందుకని అక్కడ నార్మల్ స్క్రబ్ చేసేసి క్లీన్ చేస్తారు. కొంచెం వాటరే పడుతుంది దీనికి. పెద్ద మిషన్ లాగా కనిపించిన వాటర్ ఆల్మోస్ట్ ఒక బకెట్ 1.5 బకెట్ వేసారు అంతే. సో అంతే బకెట్లోని క్లీన్ చేసేస్తే అయిపోయింది. వైభవ్ అయితే సూపర్ ఎగ్జైట్ అయిపోయాడు. అండ్ మేము అలాగా రూమ్లో ఉంచాం. ఫస్ట్ ఆ రూమ్ అయిపోయింది కదా, బెడ్రూమ్, అక్కడ అన్ని చాలా కష్టపడి ఆడించి ఎలెక్సా పెట్టి సాంగ్స్ పెట్టి ఇంకా బయటికి రాకుండా చేసాం. సో ఫైనలీ ఇల్లు మళ్ళీ చూపించేస్తాను. ఇంకా కిచెన్ అవేవి ఖాళీ లేవు కదా, అందుకని చెప్పి ఇంకా టిఫిన్ తెప్పించేసుకున్నాము. సో ఇప్పుడు మన ఇల్లు బోల్డ్ అని రోజుల తర్వాత చాలా చాలా నీట్గా అయిపోయింది. ఈ ఏమంటారు, ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ కన్నాల్లోని ఈ మస్కిటో నెట్ ఇవన్నీ చాలా ఓపిక్గా క్లీన్ చేశారు. సో మ్యాట్స్ అన్ని మార్చేసాను. అండ్ దుప్పట్లు గిప్పట్లు అన్ని చేంజ్ చేసి అదిగోండి ఆ బాల్కనీలో చూసారా అలా పెద్ద పెద్ద 2 మూటలు పెట్టాను. అవి నెక్స్ట్ ఏమో వాష్ చేసుకొని చేసేయాలి. అండ్ వైభవ్ నాన్న కోసం ఇదిగోండి కిచెన్ ఎలా అయిపోయింది. కిచెన్ ఆ షెల్స్ అన్ని కూడా క్లీన్ చేస్తారు, లోపల కాదు బయట. అండ్ వీడి కోసం ఇంకా ఉక్కూరు చేసేసి ఆ రోజు ఎండ్ చేస్తామన్నమాట. సో ఇలా జరిగింది మా ఒక రోజు మొత్తం. ఈ క్లీనింగ్ సర్వీస్కి అయిపోయింది. మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ వరకు అయితే చేయించును. కుదిరితే నెక్స్ట్ టైం ఇంకా ఈ డైలీ వేజెస్కి పనిచేస్తారు కదా, వాళ్ళు ఎవరైనా దొరికితే అలా చేయించాలి. ఒక 6 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత అలాగా. నెక్స్ట్ డే ఒకరోజు చాలా మంచి వర్షం పడింది. మీ అందరికీ పడిందా? మాకు ఇప్పుడు ఇంకా ఈ వీక్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ మన సమ్మర్ అయిపోయినట్టేనంట. కాబట్టి ఈ సంవత్సరం సమ్మర్ని మనం ఎలాగో దాటేసినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి, అన్నీ ఇంకా నార్మల్ అయిపోతాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ వర్షంలో ఎంత గాలి వచ్చిందో చల్లగా అనిపించింది. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో బ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఏమైంది ఏంటి అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అంతే ఈ వీడియోకి. నేను కలుస్తాను మనకు మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.